So if you have a CSS class, a string, then use a conditional operator, like ternary operator. Don't use and sign. Only use and operator. Okay, only use and operator, like double and, like a short and clean. If you show a full HTML block like a button and something like that, CSS, if you have a CSS class like a string, only use a ternary operator. Don't use and operator. Make sense, right? ఓకే తమ్ము. అన్న సిఎస్ఎస్ క్లాస్ ఉండేటప్పుడు ఇది యూజ్ చేస్తావు. లేదు హెచ్టిఎంఎల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలంటప్పుడు యు మస్ట్ యూజ్ ది. అండి ఓకే, సో ఎనీ క్వశ్చన్ సో ఫార్? లేదన్నా. ఓకే అన్న. ఓకే, లెట్స్ గో టు కాంపోనెంట్స్ అని. యా, సో వాట్ ఈస్ అ కాంపోనెంట్ అనేది? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కోడ్. యా, many part of like a many part యా. Components where we are can reusable we blocks. can use anywhere in the Yeah, components are nothing but a reusable blocks అని. reusable. సో ఇప్పుడు ఇక్కడ your first components, one of the core concept React, they are foundation upon which you build user interface. Okay, we use a reusable components, and also these are user interval which makes them the perfect place to start your React journey. What is a component is what role component play in React application, how to reuse. So components are UI building blocks. Okay, on the web, HTML lets you create a rich structured documents with its built-in set of tags like h1 to l1. Okay, h1 tag, this one, l tag is this markup represent this article, ఇంకొకటి ఇది. సో ఇలాగ నేను ఆల్రెడీ కాంపోనెంట్స్కి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, రైట్? సో విల్ జంప్ ఇన్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ అనేసి. సో Okay. if you have lots of code, it's always better to use a component. నేను ఇక్కడ ఫస్ట్ ఓకే, సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫోల్డర్ ఉంది. Okay. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రీయూజబిలిటీ, అంటే కోడ్ అంతా దేనికి సంబంధించింది, ఆర్డర్ DATAILS, ఆర్డర్ డీటెయిల్స్ .jsx. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే కాంపోనెంట్ నేమ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసావో యూ మస్ట్ రైట్ ద నేమ్ అనేసి. నేను ఇక్కడ ఫంక్షన్ కాంపోనెంట్, యూ కెన్ యూజ్ యారో ఫంక్షన్స్ టు ఆర్డర్ DETAILS, ఆర్డర్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఆర్డర్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఆర్డర్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఆర్డర్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? డిస్క్రిప్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇంటర్ఫేస్ అన్న. ఇంటర్ఫేస్ కాదు. సో ఇంటర్ఫేస్ మనం ఇక్కడ యూజ్ చేయమే, అది టైప్ స్క్రిప్ట్లో యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఒక డివ్ ట్యాగ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ డివ్ ట్యాగ్ లేకపోతే ఏం చేయాలంటే వి యూజ్ వ్రాపర్, దాన్నే ఫ్రాగ్మెంట్ అంటాం. ఓకే, ఈ లోపల మనం ఏం యూజ్ చేయాలంటే వ్రాపర్ యూజ్ చేస్తాం. వ్రాపర్ అంటే ఏంటి? ఇప్పుడు చాక్లెట్లు అన్నింటినీ ఒక పెద్ద ముచ్చిలో వేసేసి శుభ్రం చుట్టేసి పెట్టేయడమే కదా, కట్టేస్తాం, ర్యాప్ చేస్తాం. సో అది అయితే ర్యాపర్ ఎప్పుడు యూజ్ చేస్తే యూ డోంట్ గెట్ ఎర్రర్స్ అని. ఓకే,
This is called a fragment. It Okay. helps React understand our HTML better. Okay. ఓకే, సో ఇప్పుడు అయితే నేను ఏం చేస్తానంటే, సో ఏదైతే ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్లో, సో వీ డోంట్ నీడ్ అదర్ కోడ్ అని ఇక్కడ ఇక్కడ కాపీ చేసి వచ్చిన తర్వాత కమాన్, అరే ఏమైంది, ఓకే. సో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఒక కాంపోనెంట్లో పెట్టాం. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఐ వాజ్ లూపింగ్ త్రూ అనేసి మనకి ఇవన్నీ లూప్ త్రూ చేసాం కాబట్టి ఐ డోంట్ నీడ్ దిస్ కోడ్ అని, ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం రెండర్ చేసాం. లూప్ Yeah. త్రూ వి క్రియేటెడ్ లూప్, వి జస్ట్ గాన్ త్రూ అనేసి ఐటమ్స్. సో ఇప్పుడు మేక్స్ వెరీ క్లీన్ రైట్ తమ్ము. Yeah, అన్న. సో ఇప్పుడు నేను ఈ ఆర్డర్ డీటెయిల్స్ అన్నింటినీ ఇక్కడ కావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు సెలక్షన్స్కి ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ ఆర్డర్ డీటెయిల్స్, సో మేక్ షూర్ డోంట్ ఫర్గెట్ టు ఇంప్లిమెంట్ ఇట్, ఇంపోర్ట్ అనేసి ఆర్డర్ డీటెయిల్స్ ఫ్రమ్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ అంటే సోర్స్, దెన్ కాంపోనెంట్స్, దెన్ ఆర్డర్ డీటెయిల్స్. Yeah. సో ఎనీ క్వశ్చన్స్ తమ్మ ఇప్పుడు? లేదన్నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ లుక్స్ మన వెబ్సైట్ అలాగే ఉంటుంది, బట్ వీ మేడ్ ఏ వెరీ క్లీన్ కోడ్ రైట్. Yeah. సో ఆ డీటెయిల్స్ అన్నీ డిలీట్ చేసాం. ఇక్కడ ఉన్నవి దీన్ని నీట్గా ముందు స్టాటిక్గా ఉన్నది డైనమిక్గా రెండర్ చేసాం. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే ఇట్ విల్ జనరేటెడ్ ఆటోమేటిక్లీ ఇంపోర్ట్ దిస్ వాల్యూ అని. ఐటమ్ కీ కావాలి కాబట్టి ఐటమ్ డాట్ ఐ ప్రొడక్ట్. సో ఎప్పుడైనా మనకి క్లాస్లో సిఎస్ఎస్ ఉంటే ఈ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ టెర్నరీ ఆపరేటర్. ఇక్కడ మొత్తం ఐటమ్ డాట్ ఫోటో, ఐటమ్ డాట్ నేమ్, ఐటమ్ డాట్ ప్రైజ్. ఇక్కడ ఇది కరెక్ట్ అయితే ఈ ప్రోడక్ట్ అనేది రెండర్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో ఫార్ అని. Yeah, అన్న. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ విల్ ఫినిష్ ఇట్ అని. ఓకే. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే హైడ్ ద సమ్మరీ అనే ఆర్డర్ సమ్మరీని మనం హైడ్ చేస్తాం. సో దీన్ని చేయడానికి మనం ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇప్పుడు ఫిల్టర్ చేస్తాను. సో కాన్స్ట్, సో మేక్ షూర్, ఓకే, ఓకే. సో ఈ రెండు ఎందుకు ట్రూ అయ్యాయి అంటే మనం ట్రూ కాబట్టి ట్రూ అయ్యాయి. ఇప్పుడు ఫిల్టర్ మెథడ్ ఫిల్టర్ మెథడ్ ఇన్ జావాస్క్రిప్ట్. Filter method in JavaScript is immutable array method used to create a new array containing only elements from the original array that satisfy the specified condition. Okay, so specified condition true aitene ante array dot filter method in JavaScript is immutable. So used to create a new array
containing only the elements from the original array. Only from the original array. The specify the specified condition. It does not modify the original array. Modify చేయదు, న్యూ అరే క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే ఒక సర్టైన్ కండిషన్ మీట్ అయితేనే. సో ఇందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, ఎలిమెంట్ ఇండెక్స్ అరే. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూట్ టు ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఇట్ షుడ్ రిటర్న్ ఏ బూలియన్ వాల్యూ, ట్రూ టు కీప్ ఎలిమెంట్స్, ఫాల్స్ డిస్కార్డ్ ఎలిమెంట్. ద కరెంట్ ఇండెక్స్ అరే అనేది ఆప్షనల్. వీ ఆల్రెడీ డిడ్ దిస్ వన్ బిఫోర్. సో ఇది ఒక కండిషన్ ట్రూ అయితేనే బేస్డ్ ఆన్ కండిషన్ ఇట్ విల్ రిటర్న్ అనేసి అవుట్పుట్. ఒరిజినల్ అరే మీన్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఈవెన్ నెంబర్స్ 2 4 5. ఇప్పుడు ఒరిజినల్ అరే మాత్రం అలాగే ఉంటుంది, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఈవెన్ నెంబర్స్ తర్వాత నెంబర్స్ని కాల్ చేస్తే ఇట్ డస్ నాట్ గివ్ యూ దిస్ వాల్యూ అనేసి. ఒరిజినల్ వాల్యూ విల్ నాట్ బీ చేంజ్డ్. ఓకే తమ్ము. Okay. Yeah. సో ఇప్పుడు నేను 1 minute. సో వెళ్ళేటప్పుడు ఇది గిట్హబ్లో పుష్ చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ అనేసి. Okay. See, right now we are first of all, why do we need to hide the order details? సో ఇన్ దిస్ ఇప్పుడు మనం ఒక గోల్ ఏంటంటే ఇప్పుడు we should hide the order details component. Okay, we should hide this order details component when there are no items in the basket. బాస్కెట్లోని Okay. ఐటమ్స్ లేనప్పుడు ఇది ఆర్డర్ చేయాలి, సారీ హైడ్ చేయాలి. షో ఓన్లీ, వీ షుడ్ షో ఇట్ ఓన్లీ ఇఫ్ దేర్ ఈజ్ అట్లీస్ట్ 1 ఐటమ్. ఓకే, ఓన్లీ 1 ఐటమ్ ఉంటేనే షో చేయాలి అందులో లిస్ట్లో. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? See, right now order list like a total items, total price are always showing on the screen. If the basket is empty, that's not good, right? Basket empty అయినప్పుడు you should not show it అనేసి. So what is the solution? See, we only show the order details, like order details if there are items in the basket, right? Only will show if మనకి ఇక్కడ ఐటమ్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఉంటేనే చూపించాలి, బట్ ఇట్ డస్ నాట్ షో ఇట్ అనేసి. సో వీ ఓన్లీ షో ద ఆర్డర్ డీటెయిల్స్ ఇఫ్ దేర్ ఆర్ ఐటమ్స్ ఇన్ ద బాస్కెట్. వీ డూ దిస్ బై చెకింగ్ విచ్ ఐటమ్స్ ఆర్ యాడెడ్ టు ది బాస్కెట్. ఇఫ్ ఏదైతే యాడ్ చేస్తామో ఈజ్ ఇన్ బ్యాగ్ ఇస్ ట్రూ. ఓన్లీ యూజింగ్ కండిషనల్ రెండరింగ్ టు షో ఆర్ హైడ్ కాంపోనెంట్. Let's going to use a filter method. So I'm going to use filter underneath. So const items in bag, items in bag equal to items dot filter. Okay, filter method does not, it give you, it make a new array but it does not change the original array. So Okay. ఐటమ్లో ఏముంటాయి గుర్తుందా? మన ఐటమ్స్ అన్ని ఇవి ఉంటాయి కదన్నా ఐడి. సో ఇందాక మనం మ్యాప్ త్రూ వెళ్ళాం కదా ఈ ఐటమ్స్లో. అంటే ఒక్కొక్కసారి ఐటమ్ ఏం స్టోర్ చేస్తుందంటే ఇవన్నిటిని. అవును. ఐటమ్ హ్యాస్ ఆల్ దీస్ ఐటమ్స్. సో ఐటమ్ డాట్, ఇప్పుడు ఇది ఒకటి చూస్తున్నాను, ఐటమ్లో అన్నీ ఉంటాయి, ఇప్పుడు ఓన్లీ 1 ఐటమ్ చూస్తున్నాను, ఈజ్ ఇన్ బ్యాగ్. ఓకే, బ్యాగ్లో ఉంటాయి. ఓకే. ఐటమ్స్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఐటము వీ హ్యావ్ ఎన్ అరే కాల్డ్ ఐటమ్స్. ఈచ్ ఐటమ్స్ లుక్ లైక్, ఓకే, బట్ ఐటమ్స్ అనేవి అన్ని అరే.
ఒకే ఐటమ్ ఏంటంటే ప్రతిసారి లూప్లో రన్ అయినప్పుడు ఇందులో ఉన్నవన్నీ ఇందులో స్టోర్ అవుతాయి ఒక్కొక్కసారి. సో వీ యూజ్ ఎ ఫిల్టర్ టు మేక్ న్యూ అరే దట్ ఓన్లీ కంటైన్స్ ఐటమ్స్ ఇఫ్ బ్యాగ్ ఈజ్ ఇన్ ట్రూ అయితేనే. ఎందుకంటే ఇట్స్ ఫిల్టర్ మెథడ్ వీ ఓన్లీ యూజ్డ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. కంటైన్స్ ఐటమ్స్ వేర్ ఈజ్ ఇన్ బ్యాగ్ ఈక్వల్ టు ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐటమ్స్ ఉన్న ఐడి, నేము, బ్యాగ్. ఐడి అనేది 1 2 3 ఉన్నాయనుకో, నేము షర్ట్, షాక్స్, హ్యాట్. బ్యాగ్ అదే బ్యాగ్లో ఉందా ఫస్ట్ది లేదు, సెకండ్ ఉంది, థర్డ్ది లేదు అనుకున్నాను అనుకో. అప్పుడు ఆఫ్టర్ ఫిల్టర్ చేసినప్పుడు ఏంటవుతుందంటే ఐడి అనేది చూడు ఫస్ట్ 2 ఫాల్స్, మిడిల్లోది ట్రూ అయింది అనుకో, అప్పుడు ఐడి 2 వస్తుంది. నేమ్ షాక్స్ అయితే షాక్స్, ఐడి సెకండ్ ఐడి లేదంటే ఉందో అప్పుడు ఈజ్ బ్యాగ్ అంటే ట్రూ అని వస్తుంది. సో కండిషనల్ రెండరింగ్ ఏం చేస్తుందంటే వీ గోనా యూజ్ కండిషనల్ రెండరింగ్. సో we use this array decide whether to show the order details component అని. సో ఓకే. ఇప్పుడు అక్కడ ఉంటే నేను ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను దీన్ని కాపీ చేసి దేన్నైనా సరే మనం కర్లీ బ్రేసెస్లో పెడితే ఐటమ్స్ ఇన్ బ్యాగ్ డాట్ లెంగ్త్ ఐటమ్స్ సో 0 అండ్ ఇది. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఐటమ్స్ See, ఇన్ బ్యాగ్ ఇప్పుడు నువ్వు డాట్ జీరో అనేది లెంగ్త్ పెట్టకపోయావు గ్రేటర్ అనుకో దెన్ ఫస్ట్. 0 అండ్ ఇప్పుడు 0 అనేది పెట్టకపోతే ఏమవుతుంది? నథింగ్ హ్యాస్ షోన్ అనేసి, రైట్? ఓకే. నథింగ్ హ్యాస్ షోన్ అనేసి. సో మేక్ షూర్ యూ పుట్ ఏ 0 అనేసి. ఓకే. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అంటే 0 అంటే చూపించదు మామూలుగా, గ్రేటర్ దెన్ 0 అయ్యి ఉండాలనేసి. సో ఓకే. సో ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 అయిందో ఎవరు చూపించట్లేదు ఇటు ఒకటి కూడా. ఓకే లెట్స్ ఇది ట్రూ పెట్టాం కదా, ఇదేనా చూపించాలి కదా. ఇక్కడ యాప్ దగ్గర ఐటమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అక్కడ ఇన్ ద యాప్ అనేసి. సో కన్సిడరింగ్ యాడింగ్ ఎన్ అరే బౌండరీ అనేసి. ఐటమ్ ఎక్కడ ఐటమ్ అనేది డిఫైన్ అవ్వలేదు. స్పెల్లింగ్ మిస్టేక్. అక్కడ ఒక ఎర్రర్ వచ్చిందన్న లైన్ నెంబర్ 88లో. ఇక్కడ ఏంటంటే కుడ్ నాట్ ఫైండ్ నేమ్ ఐటమ్. డిడ్ యూ మీన్ ఐటమ్స్? సో ఐటమ్స్ అనుకుంటా. ఐటమ్సా కాదు, ఐటమే కదా. ఐటమ్స్ అన్న అక్కడ. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఇక్కడ కండిషన్ ఎలా ఉండాలంటే రిటర్న్ స్టేట్మెంట్లో ఉండాలి. ఇది తప్పు. సో రిటర్న్ స్టేట్మెంట్లో ఉండాలి కాబట్టి ఐటమ్ అందులో వచ్చిన ఒక్కొక్క ఐటమ్ తీసుకొని నువ్వు రిటర్న్ చేయాలి. ఏం ట్రై చేయాలి? ఐటమ్ డాట్ ఈజ్ ఇన్ బ్యాగ్ అని. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇది డిఫైన్ చేసావు. ఇప్పుడు ఐటమ్ ఈజ్ ఇన్ బ్యాగ్ అంటే ఇది రిటర్న్ చేయాలి, ఓన్లీ ట్రూ. ఓకే. సో లోకల్ హోస్ట్కి వస్తే ఉంది, ఏవైతే ఉన్నాయో అవి రెండర్ అయ్యాయి. సో ఓకే, ఎనీ క్వశ్చన్స్? సి వాట్ ఈస్ దిస్ సేయింగ్ అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ గ్రేటర్ దెన్ 0 పెట్టకపోతే ఏటవుతుందంటే సో గ్రేటర్ దెన్ 0 పెట్టకపోతే still it's not accepted, but it's not a good idea అనేసి. So we have to use the greater than 0 if the number of items in the basket is more than 0 ఉండాలి. యా యాక్చువల్గా అయితే మోర్ దెన్ 0 ఉంటే అప్పుడు ఇట్ విల్ హ్యాపెన్ దిస్ అనేసి. ఇఫ్ దేర్ ఆర్ 0 ఐటమ్స్ రియాక్ట్ విల్ నాట్ రెండర్ ఎనీథింగ్ అనేసి. మోర్ దెన్ ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అది. సో సి
కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే పీపుల్, సో యాక్చువల్గా ఇలా రాయకూడదు. అంటే మామూలుగా ఇది పెట్టకపోతే ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్ విల్ ట్రీట్ యాజ్ ఎ ఫాల్స్ అని, విచ్ ఇస్ గుడ్, బట్ ఇట్ విల్ రిటర్న్ జీరో. ఇట్స్ సపోజ్ టు రిటర్న్ జీరో అనేసి. ఇక్కడ ఇది ఇలా వస్తే ఇక్కడ రిటర్న్ జీరో అనేసి ఇక్కడ ఏదో వచ్చిందబ్బా. సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే ఇట్ మస్ట్ అండ్ షుడ్గా జీరో అనేది రిటర్న్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ రాకూడదు. వచ్చాయంటే వీ హ్యావ్ మేడ్ మిస్టేక్ అనేసి. ఎనీవేస్ ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ రాకూడదు, ఎందుకంటే ఇది వీ హ్యావెంట్ సెలెక్ట్. లెట్స్ మేక్ దిస్ ఫాల్స్ చూస్తే ఇది సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ కనబడదు, ఇందాక చూడలేదు. సో ఇక్కడ జీరో చూసావు కదా, జీరో. అందుకే వి మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలంటే ఇక్కడ గ్రేటర్ దెన్ జీరో తీసుకోవాలి. గ్రేటర్ దెన్ జీరో తీసుకుంటే ఏమవుతుందంటే జావా స్క్రిప్ట్లోని అంటే దీని మీనింగ్ ఏంటంటే లెంగ్త్ ఈక్వల్ టు జీరో అయితే జావా స్క్రిప్ట్ విల్ ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్, విచ్ ఇస్ గుడ్, బట్ ఇట్ విల్ రిటర్న్ జీరో అనేసి. అందుకే రియాక్ట్ విల్ షో జీరో ఆన్ ద స్క్రీన్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ఫస్ట్ టైమ్ యూజర్స్ ఆర్ లెర్నర్స్. సో బికాస్ ఫాల్స్ అండ్ ఎనీథింగ్ బికమ్స్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయితే ఎండ్ ఆపరేటర్లు ఇది కూడా ఫాల్స్ అయిపోద్ది, డజంట్ మ్యాటర్ అనేసి. సో ఇఫ్ ఎ ప్రొడక్ట్ ఈజ్ సెలెక్టెడ్ అంటే యాడెడ్ టు basket, the order details show. If all products are unselected, the order details ఏం చేస్తుందంటే హైడ్ చేస్తుంది. మస్ట్ హైడ్ అనేసి. ఐ డోంట్ నో వై ఇట్స్ నాట్ హైడింగ్ అనేసి. సో ఆర్డర్ డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్గా హైడ్ చేయాలి. మరి దేని గురించి ఇది ఆర్డర్ డీటెయిల్స్? ఇక్కడ డైరెక్ట్ గా తీసేసుకున్నాం కదన్నా. ఎక్కడ? అర్రే, సో ఇక్కడ నేను చేసిన తప్పు ఏమనుకున్నా చెప్పు, ఏంటి తెలిసే తప్పు చేసింది? మనం ఇక్కడ HTML కోడ్ ఇంకా ఉంచాం కదా, ఉంచుకో. ఇది తీసేద్దాం. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తే ఓకే, ఇప్పుడు ఇది పోయింది. ఈ ఆర్డర్ డీటెయిల్స్ జీరో వచ్చింది. ఇక్కడ సో ఇది ఓకే. ఇప్పుడు యాడ్ చేస్తే మనం అక్కడ కార్ట్లో చూపించాలి కదా. సో వి హైడ్ ద ఆర్డర్ సమ్మరీ అనేసి. ఓకే, మనం ఇక్కడ యాడ్ చేస్తేనే ఇక్కడ మనకి సమ్మరీ అనేది చూపించాలి. రైట్ తమ్ము, ఎనీ క్వశ్చన్స్ సో ఫర్? సో ఈ క్వశ్చన్స్ లేవు కదా? ఏం లేవు. వాట్ ఈస్ ప్రాప్స్ అని? ప్రాపర్టీస్ So what we are going to do, we will move the item rendering code to a separate component and pass data using props. So this helps make our main file cleaner and easier to manage, right? So we will move the item rendering code to separate component, whatever the item has, right? So then we will move into the separate component and pass data using props. So this helps make our file more cleaner. So
Okay, so whatever we have, I'm going to make a component for ఈ ఐటెం, ఏదైతే ఐటెం ఉందో ఈ ఐటెంని ఐ విల్ మేక్ ఇంటూ డిఫరెంట్ థింగ్ అనేసి, సో దట్ వీ కెన్ ఇట్ కెన్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ అస్ అని ఇక్కడ నుంచి. సో ఐ విల్ టేక్ దిస్ ఆఫ్. ఓకే, సో మనం ఆర్డర్ డీటెయిల్స్లో చూసిన ఇన్ఫర్మేషన్ నేను ఓకే, సో యాప్ డాట్ జేఎస్ఎక్స్కి నేను ఇది రిమూవ్ చేసేస్తాను ఇక్కడ. జస్ట్ ఐ జస్ట్ షోడ్ యూ వాట్ హ్యాపెనింగ్ అని, ఎందుకంటే ఇప్పుడు కాంపోనెంట్స్లో నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఐటమ్స్ డాట్ జేఎస్ఎక్స్. సో ఇప్పుడు వాట్ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ ఐటమ్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఐటమ్ లోపలికి ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ ఫ్రాగ్మెంట్ యూస్ చేసి, సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఐటమ్. సో ఇప్పుడు ఐటమ్ ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉందో దాన్ని అంతటిని మూవ్ చేసేసాం. ఓకే, సో మూవ్ చేసేసి నేను దగ్గర కాపీ పేస్ట్ చేసింది ఇక్కడ పెట్టేసాను. ఓకే ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిమూవ్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్? అంటే ఇప్పుడు చూడు మన కోడ్ నీట్గా ఉంది, క్లీన్గా. ఓకే, దీన్నే మాడ్యులరైజింగ్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే ఆర్డర్ డీటెయిల్స్ కాకుండా యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చి మనం ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసామో ఈ లోపల ఉండవలసింది మనకి ఏంటంటే ఐటమ్. ఓకే, దాన్ని రెండర్ చేసాం, ఇక్కడ ఇది రావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటా కదా. సో ఈ ఐటమ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ దీని తర్వాత సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్స్. సో బట్ దేర్ ఈస్ స్మాల్ మిస్టేక్స్ హియర్. ఇంపోర్ట్ ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్ ఐటమ్ ఇక్కడ ఏమైనా వచ్చిందంటే ఫెయిల్ టు రిజాల్వ్ ఫ్రమ్ ద డస్ దిస్ ఫైల్ ఎగ్జిస్ట్ అంటే మనం పాత్ తప్పించాం. సో ఓకే, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఐటమ్ ఉంది, దెన్ వై డిడ్ యూ థింక్ ద పాత్ ఈజ్ రాంగ్ అని. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఐటమ్ ఫ్రమ్ కాంపోనెంట్స్ ఐటమ్ కరెక్టేనే. మరి ఎందుకు పాత తప్పు వచ్చింది అంటుంది? fail to resolve import components items. ఓకే, సో ఇక్కడ నేను ఈ నేమ్ తప్పించాను, రీనేమ్ ఇట్ ఐటమ్స్ కాదు ఐటమ్.
ఓకే, మొత్తం పోయింది. బట్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది. బట్ ఇట్స్ నాట్ రెండరింగ్ అనేసి. విల్ సీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. ఓకే, సో వై వీఆర్ నాట్ రెండరింగ్ ద ఐటమ్స్ అని. రెండు రావట్లేదంటే పాత ఒక్కటే కదా, పాత కిందకి వెళ్ళండి అన్న, కింద ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి. కిందనేం లేవు. సో సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఈవెన్ ఇఫ్ యూ సీ, if you inspect, you will know console. You can see, check the render method app item warning, each child in a list should have a unique key prop. ఓకే, ఇప్పుడు ప్రాప్స్ లేవు. యూ మస్ట్ అండ్ షుడ్గా ప్రాప్స్ని యాడ్ చేయాలి. సో ప్రాప్స్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి? మనం ఎక్కడైతే ప్రాప్స్ మన ఫంక్షన్ అయితే ఏదైతే ఉందో అందులో కర్లీ బ్రేసెస్ పెట్టి ఈ ప్రాప్కి మనం నేమ్ ఐటమ్, ఓకే. సో ఓకే, సో స్టిల్ ప్రాప్ ఇక్కడ యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చిన తర్వాత యూ మస్ట్ ఆల్సో హ్యావ్ ఏ కీ అనేసి. నేను ఏం చేస్తానంటే ఐటమ్ ఈక్వల్ టు కీ, నువ్వు కీ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఐటమ్ డాట్ ఐడి. ఓకే, సో ఇప్పుడు ఐటమ్ డాట్ ఐడి ఐటమ్ ఈక్వల్ టు ఓకే. సో ఈ మస్ట్ అండ్ షుడ్గా ఇందులో రెండర్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్లో ఐటమ్ ఈక్వల్ టు ఐటమ్. సో డూ యూ అండర్స్టాండ్ వై డిడ్ వి డూ దిస్ వన్? ఇక్కడ మ్యాప్ చేసామన్నా, ఇక్కడ జనరల్ గా మ్యాప్ చేసాము. ఇక్కడ ఐటమ్ ఈక్వల్ టు ఐటమ్, కీ ఈక్వల్ టు మన ఐటమ్ ఐడి ఉంది కదా, యూనిక్ ఐడి. సో దాన్ని ఇచ్చాము. ఓకే, సో వై వాల్యూ హలో, చెప్తాము, వింటున్నాను. చెప్పండి అన్న. ఇక్కడ ఫస్ట్ ఈ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు ఫ్రాగ్మెంట్లో వి హ్యావ్ ఏ ఐటమ్స్ డాట్ మ్యాప్ అని మనకు తెలుసు, ప్రతి ఐటెం ద్వారా వెళ్తుందని. ఈ ఐటమ్స్ అన్నిటినీ ఒక దగ్గర స్టోర్ చేసాం, రైట్? సో ఫర్ ఈచ్ ప్రోడక్ట్ లైక్ ఏటైతే ఉన్నాయో అవన్నీ డూ దిస్ అని. అంటే ఐటమ్ కాంపోనెంట్ ఫర్ ద ప్రొడక్ట్ గివ్స్ అస్ ద కాంపోనెంట్ లైక్ సెలెక్ట్ ప్రొడక్ట్, ఫంక్షన్ టు కాల్, ఐటమ్, కీ అని. కీ ఎందుకు కావాలంటే బెటర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఐటమ్ ఏ ఐటమ్ ఉందంటే అది, ఇక్కడ కీ మస్ట్ షుడ్ హ్యావ్ అని, అదర్వైజ్ రియాక్ట్ విల్ నాట్ పెర్ఫార్మ్ అనేసి. సో ఇఫ్ ద కాంపోనెంట్ హ్యాస్ షోయింగ్ సంథింగ్ యూ మస్ట్ ప్రాప్ త్రూ అనేసి. ఈ ప్రాప్లో ఏమైతే ఉంటాయంటే ప్రతి ఐటమ్ ఉంటుంది. ఓకే, ప్రతి ఐటమ్, ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ ఉంటుంది, నేము, ఫోటో. సో ఈ ప్రతి ఐటమ్ ఇది ఇవన్నీ కూడా ఇట్ మస్ట్ అండ్ షుడ్గా అందులో ఉంటాయి. సో ఎనీ క్వశ్చన్స్ తమ్ము? లేదన్నా, బట్ ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ ఎర్రర్ లేదు, జస్ట్ ప్రైజ్ ఈజ్ మిస్సింగ్ ప్రాప్స్ వ్యాలిడేషన్ అని. ఓకే ఓకే, ప్రాప్స్ మిస్సింగ్, ఐటమ్ ప్రైజ్ ఈజ్ మిస్సింగ్ ప్రాప్స్ వ్యాలిడేషన్, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఎర్రర్ అనేసి. ఓకే ఓకే తమ్ము. సో నెక్స్ట్ ఈవెంట్స్ గురించి నీకు తెలుసు కదా, ఈవెంట్ హ్యాండ్లర్. ఇక్కడ
రెస్పాండింగ్ టు ఈవెంట్స్. సో కొంచెం చదువుతాము ఇది. React lets you add event handlers to your JSX. Event handlers are your own functions that will be triggered in response to interactions like clicking, hovering, focusing from inputs, and so on. So, what we will learn here, like different ways to write an event handler, how to pass event handling logic from a parent component, how events propagate, and how to stop them. ఓకే. Adding event handlers. Yeah. Okay. Adding an event handler, you will first define a function and pass And it as a prop అని ఫస్ట్ డిఫైన్ చేసి దాన్ని ప్రాప్ కింద అంటే ప్రాపర్టీ కింద టు ది అప్రోప్రియేట్ జేఎస్ఎక్స్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఉందనుకో, ఐ డు నాట్ డూ ఎనీథింగ్ అని. సో ఇక్కడ ఇది ఏం చేయదు. యూ కెన్ మేక్ ఇట్ షో మెసేజ్ వెన్ ఏ యూజర్ క్లిక్స్ ద ఫాలోయింగ్ దీస్ 3 స్టెప్స్. డిక్లేర్ ఎ ఫంక్షన్ కాల్డ్ హ్యాండిల్ క్లిక్. నువ్వు ఎప్పుడు కూడా yeah. ఈ హ్యాండిల్ క్లిక్ అనేది చూసేటప్పుడు ఓకే యూ క్లిక్ మీ అనేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేకూడదు. యాడ్ చేస్తే ట్రిగ్గర్ అయిపోద్ది ఫంక్షన్. Okay. అలా చేయకూడదు. సో ఎప్పుడైతే క్లిక్ చేసామో అప్పుడే చేయాలి. సో షుడ్ నాట్ క్లిక్ అని. పాసింగ్ ఫంక్షన్ కరెక్ట్, ఫంక్షన్ని ఇలా పాస్ చేయొచ్చు. కాలింగ్ ఫంక్షన్ ఇన్కరెక్ట్ అని. నువ్వు ఇలాగా చేయకూడదు, ఇలా చెయ్యాలి. Okay. Yeah. ఎనీ క్వశ్చన్స్ తమ్ము? లేదన్నా. ఓకే. ఓకే, క్లిక్ చేసినప్పుడు మనం ఫంక్షన్ కింద డైరెక్ట్గా కాల్ చేయకూడదు. కాల్ చేస్తే డైరెక్ట్గా కాల్ అయిపోతుంది. సో ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ఎక్స్లో మనకి ఐటమ్ స్పేస్ ఇచ్చుకుంటే ఐటమ్ ఈక్వల్ టు ఐటమ్, కీ ఈక్వల్ టు ఐటమ్ డాట్ ఐడి అంటే ఇది పాస్ చేయకపోయినా సరే ఇట్ ఈస్ కరెక్ట్ అని. బట్ జావా స్క్రిప్ట్ విల్ ఎక్స్పెక్ట్ యూ టు డూ అంటే హ్యావ్ కీ అని. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చెప్పాను కదా, ఆన్ క్లిక్ ఐటమ్ ఆన్ క్లిక్. ఈ ఆన్ క్లిక్ ఎప్పుడైతే నువ్వు పాస్ చేస్తామో అక్కడ నేను యారో ఫంక్షన్ తీసుకుంటాను. యూ కెన్ ఆల్సో క్రియేట్ అదర్ ఫంక్షన్ అని. ఇక్కడ అలర్ట్ ఐటమ్ క్లిక్డ్ అని. సో ఓకే, అర్రే పని చేయట్లేదే. ఇట్ మస్ట్ పని చేయాలి కదా. ఎర్రర్ కూడా లేదు. ఆన్ క్లిక్లోని అలర్ట్ అనేది ఫంక్షన్. మేక్ ష్యూర్ దట్ వీ షుడ్ హ్యావ్ యారో ఫంక్షన్ అని. ఆన్ క్లిక్ ఈ ఐటమ్ క్లిక్ చేస్తే ఐటమ్ మీద క్లిక్ చేస్తే రావాలే, వాట్ ఈస్ రాంగ్ అని. ఓకే, సో నో మోర్ ఎర్రర్స్ అని. ఆన్ క్లిక్ ఓకే, సో ఇక్కడ యారో ఫంక్షన్ బదులు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ ఫంక్షన్ కాల్డ్ సెలెక్ట్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ సెలెక్ట్ ప్రోడక్ట్ దగ్గర అయితే దీన్ని నేను ప్రాప్ కింద తీసుకోవాలి. సో మస్ట్ గో హియర్
కమ్ సెలెక్ట్ ప్రొడక్ట్ అని. సో ఇప్పుడు ఐటెంలో ఈ డివ్ ట్యాగ్ దగ్గర నేను ఇది కదా ఈ ఐటమ్స్ మీద క్లిక్ చేయాలి. నేను యాక్చువల్గా ఆన్ క్లిక్ ఇక్కడ తీసుకుంటాను. Yeah. ఆన్ క్లిక్ ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ సెలెక్ట్ ప్రోడక్ట్ అనేది పాస్ చేస్తాను. లెట్స్ సి. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో ఉన్న ఐటమ్స్లో. Yeah. సో ఇది పాస్ చేసాం కాబట్టి ఇందులోకి రావడం జరిగింది. Okay. సో ఎనీ క్వశ్చన్స్ తమ్ము? లేదమ్మా. సో మనకి ఇక్కడ ఐటమ్ క్లిక్ అని వచ్చింది. సో నేను వచ్చిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా పాస్ ఐడి. ఈ అలర్ట్ Okay. నేను బ్యాక్ట్రిక్స్ యూస్ చేసి క్లిక్ ప్రోడక్ట్. ఇప్పుడు $సైన్ కర్లీ బ్రేసెస్ యూస్ చేసి ఇప్పుడు నువ్వు ఐడి పాస్ చేయాలి. Okay. సో ఇక్కడ ఈ సెలెక్ట్ డాట్ ఐటమ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్లోని మస్ట్ అండ్ షుడ్గా పాస్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐటమ్ డాట్ ఐడి. ఓకే, సో వాట్ డిడ్ ఐ డూ? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము ఐటమ్ ఐడిని, లైక్ ఐటమ్ని ఇక్కడ. సో ఇట్ విల్ వెన్ ఎవర్ వి క్లిక్ ఇట్ విల్ సెలెక్ట్ ద ఐటమ్, అంతే కదన్న. ఈచ్ ఐటమ్ సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వీఆర్ లెర్నింగ్ వన్ థింగ్, హౌ టు డిటెక్ట్ క్లిక్స్ ఆన్ ఐటమ్స్ లైక్ products and then run a function. When you click something, we have to run a function or a method. When we click them, for example, I just showed you alert or update something Yeah. later. Yeah. So what are we trying to do here? We want to do three things. First, select a product by clicking it, then increase or decrease quantity or remove a product. Yeah. So all of these are done by clicking. So we need to learn how to handle click events. That's what we we used in a వస్తే ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ దగ్గర ఇలా యూజ్ చేసాం. సో వీ షుడ్ యాడ్ పెరాంథసిస్లోని మాత్రమే ఆ ఫంక్షన్ని మనం పాస్ చేయాలి. సో ఇది ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఇందులో యూ కెన్ పాస్ యాజ్ ఎ పారామీటర్ సెలెక్ట్ ప్రోడక్ట్. సో ఓకే తమ్ముడు, అంటే ఇక్కడ వరకు నేర్చుకున్నాం. రిమైనింగ్ ఓకే. సో లెట్స్ సీ హౌ ఈజ్ అవర్ అవుట్లుక్. ఓకే, డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేసేస్తున్నాం మనం. అలా కాల్ చేసేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో లెట్స్ సీ వేర్ ఆర్ వి కాలింగ్. alert clicked id. No, we are not calling automatically. ikkada select a product. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ముందు దీన్ని రిటర్న్ చేసుకోవాలి.
ఓకే స్టిల్ ఓకే 3 4 5 మళ్ళీ నొక్కితే 5 6 7 8 9 ఓకే సో వీ విల్ కంటిన్యూ టుమారో తమ్ము రిమైనింగ్ ఓకేనా